వార్స్ టైంలో యూస్ చేయడానికి కానీ అలాగని అనుకుంటున్నాను. మొత్తం 1 2 3 4 5 బ్లాక్ స్టోన్ పుష్కరిణి. చూద్దాం ఎలా ఉంటుంది. కనిపిస్తుందా ఇక్కడ మనం బాహుబలి సినిమాలో సెట్స్ చూస్తున్నాం. సింగిల్ స్టోన్ చారియట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ బ్లాగ్స్. ఇది యాక్చువల్గా పార్ట్ 2 ఆఫ్ అవర్ బెంగళూరు టు హంపి సిరీస్. యాక్చువల్గా ప్రస్తుతానికి ఇక్కడే మాకు లోటస్ మాల్, క్వీన్స్ మాల్ దగ్గరికి వచ్చినాము. హోప్ఫుల్లీ ఫస్ట్ వీడియోలో మీకు ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాము. ఫస్ట్ డేలో యాక్చువల్గా మేము వేరే బళ్ళార్లో స్టే చేసాం. బళ్ళార్లో స్టే చేసి విరుపాక్ష టెంపుల్స్ అని చూసాము. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇంకో నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేసాం. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోయిందని 2 పార్ట్స్ కింద కట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ మీకు లోటస్ మాల్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడ చూడండి. మీరు నా వెనక్కి చూస్తే వాచ్ టవర్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక టికెట్ కూడా తీసుకున్నారు. దానికి 40 రూపీస్ టికెట్ అడల్ట్స్కి. ఇక్కడ మనం లోటస్ మాల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ మీరు లోటస్ మాల్ చూస్తే సో దిస్ ఇస్ ద లోటస్ మాల్. స్ట్రక్చరలీ ఇట్స్ వెరీ వెరీ గుడ్. అసలు ఎక్కడ తగ్గడానికి అయితే లేదు, చాలా బాగుంది స్ట్రక్చరలీ. వెరీ వెల్ ఇంప్రెస్డ్. చెప్పు, చదువు అది. ఎలిఫెంట్ స్టేబుల్ అని. దిస్ ఇస్ ద గార్డ్స్ రూమ్. ఏం రూమ్ నాను? గార్డ్స్ రూమ్. విగ్రహాలు వెంటనే కదా మెయిన్ విగ్రహాలు. గరుడ, భైరవ, మన ఎవరుంటారు రైట్ సైడ్లో? అన్ని గుళ్ళల నుంచి ఉన్నవన్నీ పరేస్తున్నారు కదా ఎక్కడో. అవి తెలిసి మళ్ళీ తవ్వకాలు ఇవన్నీ బయటపడ్డాయంట. సో బయటపడినవి అన్నీ మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఒక ప్లేస్లో పెట్టారు, మ్యూజియం లాగా. తెలిసి ఒక్కొక్క ఎలిఫెంట్ కట్టడానికి యూజ్ చేశారని అనుకుంటున్నాను. మేబీ వార్స్ టైంలో యూజ్ చేయడానికి కానీ అలాగని అనుకుంటున్నాను. మొత్తం 1 2 3 4 5 10 ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఒకదానికి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ఎలిఫెంట్కి అంటే ఇంత బాగా చూసుకునే వాళ్ళు అనుకుంటున్నాను ఎలిఫెంట్స్కి. జస్ట్ ఎవరో చెప్తే విన్నాను, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఇది వన్ ఆఫ్ ద థింగ్. ఇది వన్ ఆఫ్ ద ఎలిఫెంట్.
స్తంభాలు వచ్చిన 450 మీటర్స్ అయ్యప్ప. సరే ఇక్కడ కూడా లేదు. ఈ టెంపుల్లో కూడా విగ్రహం లేదు. అన్నిట్లో టెంపుల్స్ ఉన్నాయి కానీ అన్నీ తీసుకెళ్ళి ఇతర మ్యూజియంలో కానీ ఇంతమంది గార్డ్స్ దాంట్లో చూపించారు కదా అక్కడ పెట్టేస్తున్నారు మొత్తం. సో అది మొత్తం మన అప్పుడు చేసినవి ఉన్నవన్నీ మొత్తం అంతా డెమాలిష్ చేసి దొరికినవన్నీ మిగతావన్నీ కాపాడుకున్నవన్నీ ఒక చోట పెట్టినారు మ్యూజియంలో కానీ అక్కడ కానీ విగ్రహాలన్నీ. యా దట్స్ హౌ అవర్ హిస్టరీ హెస్ బీన్ డెమాలిష్డ్ by Mughals and Tipu Sultan. Parshvanada అని వెళ్ళి చూసారా ఇక్కడ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్న టెంపుల్స్ మీకు ఓపికనంతసేపు చూడొచ్చు. చూసారు కదా ఇక్కడ కూడా ఒకటి టెంపుల్ ఉంది. టీవీ కూడా ఇది కూడా చూసారా మెయిన్ ఇది కూడా మధ్యలో పడగొట్టేశారు. దీన్ని ఆల్రెడీ ఎన్క్లోజర్. ఇప్పుడు లోటస్ మహల్ ప్యాలెస్, ఫౌండేషన్స్, ట్రెజరీ, వాచ్ హౌస్, గాడ్స్ హౌస్, ఎలిఫెంట్ స్టేబుల్, టెంపుల్, శృంగధర్, హెబ్బర్జలు, రాయల్ ఎన్క్లోజర్, మాతంగా హిల్. అదే కదా నువ్వు చెప్పింది బాహుబలి అంతా. రాయల్ ఎన్క్లోజర్ నెక్లెస్ విజయనగర్ ఆర్టిస్ట్ సెక్షన్ 59,000 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ కింగ్ కూర్చుండేవాడు. ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మీకు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ప్రజలు అంతా ఉండేవాళ్ళు, శిక్షలు వేసేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఇదంతా చూసారు కదా, ఇదంతా ఇట్స్ వెరీ బిగ్ ప్లేస్. మెయిన్ ఇక్కడ నుంచి యాక్చువల్గా కింగ్ రూల్ చేసేవాడు. మెయిన్ దగ్గర రాజు ఇక్కడ వచ్చి రూల్ చేసి ప్రజలకు తీర్పులు ఇచ్చేవాడంట. సో సీక్రెట్ మీటింగ్స్ కానీ అంటే యుద్ధాలు జరిగినప్పుడు సీక్రెట్ మీటింగ్స్ కూడా అన్నీ ఇక్కడ జరిగేవంట దీని కింద. సో దీని కింద ఇక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. కానీ ఇక్కడ వాస్ట్ కింగ్డమ్. రియల్ యాక్చువల్గా ఇలా అయితే నేను ఉంటుంది అనుకోలేదు హంపి, బట్ రియలీ డెఫినెట్లీ వర్త్ టైమ్ టు కమ్. కాకపోతే ఏం తెలిసే మార్నింగ్ వచ్చేసేయండి 7:30కి, అప్పుడు అన్నీ కవర్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఎలా అంటే నడిచిన కాలం నడిచే వాళ్ళకి నడిచే అంత ఉంది కోట ఇది. సో డెఫినెట్లీ బెంగళూరు నుంచి అయితే డెఫినెట్లీ వీకెండ్ ట్రిప్. ఎలా ఉంది బాబా రాజకోట? ఎలా అనిపించింది? అప్పట్లో రాజులు ఎలా పరిపాలించారో తెలిసిందా? అంటే రాజు అంటే ఈజ్ ఎంపైర్ పాప. పవర్ఫుల్గా ఉన్నాయి ఏమంటారు వీటిని, స్టోన్స్ కానీ స్టోన్స్ పైన ఉన్న బొమ్మలు కానీ. ಇದು ಕಾಡು ಹಂದಿ, ಇಲ್ಲಿ ಕಾಡು ಹಂದಿಗೆ ಅಲ್ಲಿರುತ್ತೆ. ಈ ಕಾಡು ಪ್ರಾಣಿಗಳು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ವು ಅಂದರೆ ಬೆಳೆಗಳು ನಾಶ ಮಾಡ್ತಾ ಇದ್ವು. హిస్టరీ గురించి అంతా ఇక్కడ రాశారు. రాయల్ ఎన్క్లోజర్లో ఉంటుంది ఇది. ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, ఒక ఓవర్ హెడ్ లాంటిది. ఇందులో పైన వాటర్ అంతా వెళ్ళేదంట, అక్కడంతా వెళ్ళేసి
అక్కడ ఎండ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం పైన ఎలా వాటర్ ఫ్లో అయ్యేదని. బ్లాక్ స్టోన్ పుష్కరిణి. మామూలుగా అయితే వాటర్ ఉంటుంది కదా. ఇక్కడ చూసారా అప్పట్లోనే ఒక ఓవర్ హెడ్ కాలువలాగా పెట్టున్నారు. మొత్తం చూసారా ఎక్కడి నుంచి వస్తుంది. చరిత్రకి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్. ఆ టైంలోనే మన వాళ్ళు తినాల్సిన ప్లేట్స్, ఆ కర్రీస్ వేసుకోవడం. ఇప్పుడంటే మనకు మల్టిపుల్ ప్లేట్స్, పేపర్ కప్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ టైంలో ఇట్లాంటివన్నీ స్టోన్ ప్లేట్స్ సౌండ్ కూడా వస్తుంటాయి. ఇవి ఇట్లాంటివే మనకు సింగిల్ స్టోన్ చారియట్ దగ్గర కూడా ఇలాంటి స్టోన్సే వాడింటారు. అందుకే మ్యూజిక్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ సీక్రెట్ ఛాంబర్. అప్పట్లో మన రాజులు, మంత్రులు ఎలాంటి రహస్య మంతనాలు చేసుకుంటూ ఉన్నారు, ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తారు. అసలు సీక్రెట్ ఛాంబర్ అని కూడా అనుకోరు దీన్ని. యాక్చువల్గా వీడియో ఆన్ చేసినాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇదే సీక్రెట్ ఛాంబర్. యాక్చువల్గా ఇది ఎవరు అనుకోరు ఇది సీక్రెట్ ఛాంబర్ అని. బట్ దిగితే మేబీ వీడియో అంత క్లారిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అంతా లోపలంతా చీకటిగా ఉంటుంది. సో లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి. వెళ్తున్నాం ఆ సీక్రెట్ ఛాంబర్లోకి, చూద్దాం. నన్ను ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా చీకటిగా ఉంటుంది. రావచ్చు, ఏం కాదు, రండి. అంత రహస్యంగా ఉండేది ఆ టైంలో. ఇప్పుడు ఏమున్నాయో ఏమో, అసలు ఒక కాంచనా సినిమా చూసినట్టుంది. చూద్దాం ఎలా ఉందో. వీడియో వస్తుందనా? వస్తుంటే ఓకే. ఇది అంతా మన వాళ్ళు రహస్య గృహాలు, సీక్రెట్గా డిస్కషన్స్ చేసుకునేటువంటి ప్లేసెస్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసింటారు ఇట్లాంటి ప్లేస్ ఒకటి ఉందని ఆ టైంలో. ఇదొక ఛాంబర్, ఇది ఫస్ట్ ఛాంబర్. ఇంకొక ఛాంబర్స్ ఇట్లా ఉన్నాయి. ఎవరైనా చూస్తే ఇది కూడా ఒక దాన్ని ఏమంటున్నా పుష్కరిణి ఇట్లాంటివి అట్లానే అనుకుంటారు. బట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు చూసారా, మళ్ళీ మనం పైన చూసినటువంటి ప్లేస్ వచ్చేసి ఉంటుంది ఇక్కడికి. మళ్ళీ మనకు ఎగ్జిట్ కూడా ఇటు సైడ్ ఉంటుంది. అందరూ మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసాం. చూసేదానికి చాలా భయంగా ఉంటుంది. కాదు, ఇది రాజుల వారిది నాట్య మండలి. అందరూ మంత్రులు, ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ చూసేవాళ్ళు. అప్పట్లో రికార్డింగ్ డ్యాన్స్లు అవన్నీ లేవు కాబట్టి చాలా ట్రెడిషనల్గా ఉండేవి డ్యాన్స్, నాట్య మండలి అంతా. సో ఇక్కడ రాజువారు ఇట్లా కట్టించి వాళ్ళకు నాట్యం నచ్చితే వరాహాలు అన్నీ ఇచ్చేసేది. ఇక్కడ నుంచే కనిపిస్తుందా? ఇది చాలా స్పేసియస్. మళ్ళీ ఇదిగో మన రాజుగారు అక్కడ కూర్చునేవాళ్ళు, పైన కూర్చొని సింహాసనం చూసారా, అక్కడ నుంచి కనిపించేది. అక్కడ నుంచి మన రాజు చూసేవాళ్ళు. కింద ఇదంతా ప్లేసెస్. ఇంకా వాళ్ళు ఇక్కడ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం బాహుబలి సినిమాలో సెట్స్ చూసింటాం. బాహుబలి రాజుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సెట్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం అటు ఇటు మేబీ ఇన్స్పైర్ అయి ఉంటారు. ఇది చూసి అంత బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపిస్తుంది. చూడవలసినది ఏంటంటే ఇక్కడ రాజుగారిది ఎవరన్నా తప్పులు చేస్తే దొంగతనాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఇక్కడ తీసుకొచ్చి కొమరం భీముడు లాగా ఇక్కడే కట్టేసి అంతా చేసేవాళ్ళు. ఇప్పటివరకు విన్నారు కదా రాజుగారి సంబంధించిన అన్ని పార్టీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను కాదు, నా వాయిస్ కాదు అది. బట్ ఈ రియల్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. ఇక్కడ నుంచి ఇంకా యాక్చువల్గా నెక్స్ట్ ఏంటి పేరు సింగిల్ స్టోన్ చారియట్ దగ్గర 6 o'clock క్లోజ్ అంటే అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా డైరెక్ట్లీ అక్కడ నాన్ స్టాప్ అక్కడికి ఇంకా ఉంటుంది. 6 o'clockకి ట్రై చేద్దాం. జస్ట్ కాకపోతే రేపు ఐ థింక్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ లైఫ్. సో లెట్స్ గో దేర్.
50 రూపీస్ నోట్ పైన ఉంటుంది చూసారా, హంపి ఉంటుంది చూసారా, ఎవరైనా నోట్ ఉంటే చెక్ చేసుకోండి అక్కడ. సో దానిపైన కూడా ఇదే ఉంటుంది మనకు, హంపి సింగిల్ స్టోన్ చారియట్. సో అక్కడికే మేము వెళ్ళామన్నమాట యాక్చువల్గా ఇప్పుడు హంపిలో. ఎందుకు వస్తుంది సౌండ్? అవునా, ఓకే. పాడుతూ టుడే ఈజ్ అవర్ ఏం లేదు న్యూ ట్రావెలర్ ఫ్రెండ్స్. ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సింది.